ఓకే. సో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ ఫంక్షన్ నేమ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్. అంటే ఇప్పుడు ట్రంక్ ఉంది, ట్రంక్ దాని పారామీటర్స్ ఏంటంటే నంబర్. సో నంబర్ ఏంది, దాని ఎగ్జాంపుల్ ఏంది అంటే సో నంబర్ బ్రాకెట్లో 10.5456, 2 రెండు నంబర్సే. 2 అంటే ఏంది, 2 డెసిమల్స్ అని. సో ఏం డేటా టైప్స్ దీనికి అంటే ట్రంక్కి TRUNC ట్రంక్కి ఏం పారామీటర్స్ అంటే నంబర్ పారామీటర్స్ ఉన్నాయి. సో ఒకటి ఫస్ట్ది ఏమంటే యాక్చువల్ నంబర్, సెకండ్ పారామీటర్ ఏముందంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ అని. సో అదే ఇంకో ట్రంక్ ఉంది, ఇంకో ట్రంక్ ఏముంది డేట్ వేర్క్యార్, ట్రంక్ వేర్క్యార్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంది, ట్రంక్ ఫస్ట్ డేట్ అంటే ఎనీ డేట్, అదే సిస్ డేట్ YY ఏం చేస్తుంది, ఇయర్ని ట్రంక్ చేస్తుంది. సో ఇక్కడ రెండు ఫంక్షన్స్ నేమ్ సేమే. సో రెండు ఫంక్షన్ నేమ్ సేమ్ బట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్. సో ఇలా ఉండొచ్చు. సో ఈ రెండు ఏంది నంబర్స్, ఇక్కడ నంబర్ ఉంది, ఇక్కడ డేట్ వేర్క్యార్ ఉంది. సో ఇది యాక్సెప్టబుల్ అనమాట. సో అదే నేను మళ్ళీ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసిన అనుకో విత్ సేమ్ పారామీటర్, అది యాక్సెప్ట్ కాదు. TRUNC ఇంకో ఫంక్షన్ ఏదైనా క్రియేట్ చేసినామనుకో మాన్యువల్గా నంబర్ ఇలా క్రియేట్ చేసిన ఎర్రరే. సో లేదా ట్రంక్ ఆఫ్ డేట్ వేర్క్యార్ 2 ఏదైనా పెట్టినాను, ఇలా పెట్టినా సరే ఎర్రరే. ఎందుకు అంటే ఈ నేమ్తో విత్ సేమ్ పారామీటర్ మనకు ఆల్రెడీ డేటాబేస్లో ఆ ఫంక్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎర్రర్. సో మనం కావాలంటే విత్ 1 పారామీటర్ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, లేదా ఒక 1 నంబర్ ఇలా తీసుకోవచ్చు అంతే. సో ఒక ఫంక్షన్ నేమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు. అర్థమైందా ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే? సో సేమ్ ఫంక్షన్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్. సేమ్ ఫంక్షన్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్ ఒకటే కాదు, డిఫరెంట్ పారామీటర్ డేటా టైప్ పారామీటర్స్. సో ఓకేనా, లాజిక్ డిఫరెంట్ అది సపరేట్లే. ఓకే అర్థమైంది. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. సో ఇక్కడ అయింది. సో నెక్స్ట్ కన్వర్షన్ ఫంక్షన్స్. మనం ఇంతవరకు ఏం చేసినాం, మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ చూసినాము. అగ్రిగేట్ ఫంక్షన్స్ తర్వాత ఏం చూసినాం, నంబర్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, తర్వాత డేట్ ఫంక్షన్స్ చూసినాం. సో ఇప్పుడు కన్వర్షన్ అంటే ఏంటంటే కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. డిస్టర్బెన్స్ అనదర్ డేటా టైప్. సో కన్వర్షన్ ఎలా కన్వర్ట్ చేస్తామంటే వన్ డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కన్వర్ట్ చేసి ఏం చేస్తాం చూద్దాం ఇప్పుడు. సో మనకు టోటల్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయంటే క్యార్ టు నంబర్. సో క్యారెక్టర్ నుంచి నంబర్కి వెళ్తూ ఉంది కాబట్టి సో దీని డేటా టైప్ అంటే దీని ఫంక్షన్ నేమ్ అంటే టు నంబర్. సో కన్వర్టింగ్ టు నంబర్, సో దాని నేమ్ టు నంబర్. సో నంబర్ టు క్యారెక్టర్, సో కన్వర్టింగ్ టు క్యారెక్టర్ కాబట్టి సో ఇక్కడ టు క్యార్. సో డేట్ టు క్యారెక్టర్, ఇక్కడ కూడా టు క్యార్. సో ఇప్పుడు క్యారెక్టర్ సో నంబర్ నుంచి కన్వర్ట్ చేస్తుంది బట్ ఇక్కడ ఇంకోటి డేట్ నుంచి కూడా క్యారెక్టర్ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఈ టు క్యార్ అనే ఫంక్షన్ కూడా ఫంక్షన్ ఓవర్లోడింగ్ కిందకు వస్తుంది. సో దీని పారామీటర్ ఒకటి నంబర్ ఉంటుంది, దీని పారామీటర్ డేట్ ఉంటుంది బట్ ఫంక్షన్ నేమ్ సేమ్ టు క్యార్. సో ఈ కైండ్ ఆఫ్ ఫంక్షన్ ఎక్కడొచ్చినా సరే సో దాన్ని ఏమంటామంటే మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. సో ఇంటర్వ్యూలో అడిగినాడు అంటే చెప్పాలి ఖచ్చితంగా అది. ఓకేనా. ఇంకో ఫంక్షన్ ఏమంటే క్యారెక్టర్ టు డేట్. సో ఇక్కడ కన్వర్టింగ్ టు డేట్ కాబట్టి ఆ ఫంక్షన్ నేమ్ టు డేట్. ఓకేనా. సో ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 1.
సో టు నంబర్, సో మనం ఎక్కడి నుంచి కన్వర్ట్ చేస్తున్నాం, క్యారెక్టర్ టు నంబర్ మాత్రమే కన్వర్ట్ చేస్తున్నాం. సో నంబర్ గుర్తుపెట్టుకోవాలా. సో నంబర్లో ఏ ఏ వాల్యూ క్యారెక్టర్లో క్యారెక్టర్ అనే కాలం ఏమన్నా ఉన్నిందనుకో, అందులో నంబర్ కన్వర్ట్ చేయాలంటే రూల్ ఏంటంటే అందులో ఏ ఆల్ఫాబెటిక్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు, ఓన్లీ నంబర్సే ఉండాలి. సో కొన్ని సినారియోస్లో ఏం చేస్తారంటే ఒక కాలమ్ డేటా టైపు varchar2 పెట్టుకుంటారు, varchar2 పెట్టుకుంటారు. సో అది ఎప్పుడన్నా సరే మ్యాచింగ్ చేసేటప్పుడు లేదా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నంబర్గా కన్వర్ట్ చేస్తాం. సో నంబర్గా కన్వర్ట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, సో సో ఎగ్జాంపుల్ ఓకే. సో ఇది చూద్దాం, ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. క్యారెక్టర్ కాలం మస్ట్ హ్యావ్ ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్. ఇట్ విల్ టేక్ ఓన్లీ వన్ పారామీటర్. నంబర్స్ ఆల్వేస్ అలైన్ టు రైట్. నంబర్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే రైట్గా ఉంటుంది. సో సెలెక్ట్ 01, సింగిల్ కోర్స్లో 01 పెట్టినాను, కామా 01. సరే ఇలా పెట్టుకున్నాం అనుకో, ఫ్రమ్ 0. ఇప్పుడు మనకు కనబడలే. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 01, ఇక్కడ నేను పెట్టింది 01. సో సింగిల్ కోర్స్లో పెట్టిన 01 అదేమంటే క్యారెక్టర్ అని, ఓకేనా. సింగిల్ కోర్స్ లేకుండా 01 పెడితే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు 0 ఉండదు. సో 1 అయిపోయింది, ఇది నంబర్ అయ్యింది. సో ఇది క్యారెక్టర్. సో ఇది క్యారెక్టర్ ఎక్కడ ఉందంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది, నంబర్ రైట్ అలైన్మెంట్. కనబడుతుందా? సో ఆఫ్టర్ కన్వర్షన్ ఏం అవ్వాలా, 01 కూడా రైట్ అలైన్మెంట్కి వచ్చేసేయాలి. సో ఇక్కడ చూద్దాం. సో దాని ఫంక్షన్ ఏమంటే టూ నంబర్ ఆఫ్ బ్రాకెట్లో క్యారెక్టర్ వాల్యూ. ఇది అట్లానే ఉంచేద్దాము, కామా 2_number సింగిల్ కోట్స్లో 01 అంతే. సో ఇది ఒక కాలం. ఫస్ట్ కాలంలో ఏంది 01 క్యారెక్టర్, సెకండ్ కాలంలో 01 దాన్ని మనం నంబర్గా కన్వర్ట్ చేస్తున్నాము. థర్డ్ కాలం ఏమంటే యాజ్ యూజువల్ నార్మల్ నంబర్. సో ఇది డిఫరెన్స్, ఓకేనా. 01 లెఫ్ట్కి ఉంది, సో ఇక్కడ ఏమంటే రైట్కి వచ్చేసింది. సో ఇప్పుడు యూస్ చేయాలంటే ఇది వెరీ రేర్గా యూస్ చేస్తాం దీన్ని, 2 నంబర్ని. ఎప్పుడన్నా సరే క్యాలిక్యులేషన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనం కన్వర్ట్ చేయాలి 2 నంబర్. సో ఈ విధంగా ఏఎల్బీలు ఉన్నాయనుకో, ఇన్వాలిడ్ నంబర్. సో ట్రైయింగ్ టు కన్వర్ట్ నంబర్ బట్ ఇట్ ఫౌండ్ క్యారెక్టర్. సో ఆ టైంలో మనకి ఏమొస్తుంది, ఇన్వాలిడ్ నంబర్ అనే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇది నంబర్ కాదు, మనం కన్వర్ట్ చేయలేము. సో కన్వర్ట్ చేయాలంటే రూల్ ఏంటంటే ఆ కాలంలో కానీ ఆ వాల్యూలో కానీ ఓన్లీ నంబర్సే ఉండాలి, ఓకేనా. 2 నంబర్. సో ఇది 2 క్యారె చాలా ఇంపార్టెంట్. సో కన్వర్టింగ్ ఫ్రమ్ నంబర్ టు క్యారెక్టర్ ఫస్ట్ చూద్దాం. దీన్ని నంబర్ నుంచి క్యారెక్టర్ కన్వర్ట్ చేయొచ్చు, డేట్ నుంచి కూడా క్యారెక్టర్గా కన్వర్ట్ చేయొచ్చు. సో నంబర్ నుంచి కన్వర్ట్ చేయాలన్నప్పుడు దానిలో ఏంది 2 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ విల్ బి నంబర్, సెకండ్ పారామీటర్ విల్ బి ఫార్మాట్. సో నంబర్ నుంచి క్యారెక్టర్గా ఎందుకు కన్వర్ట్ చేయాలా అంటే, సో మన ఇన్వాయిస్ రిపోర్ట్లో ఎక్కడన్నా చూసినామంటే, సో 1000 రూపీస్ అనుకుందాం. 1000ని ఎలా చూపిస్తాం మనం ఇన్వాయిస్ రిపోర్ట్లో? ఏదైనా సరే మనకు ఇన్వాయిస్ వచ్చింది, లేదంటే ఇంకోది ఏదైనా స్లిప్ వచ్చింది, అందులో ఎలా చూపిస్తామంటే 1,000.00 ఇలా చూపిస్తాం కదా. గౌతమ్ వినపడుతుందా? వినిపిస్తుంది. ఓకేనా. ఇలా 1000ని ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కామా ఉంది, డాట్ ఉంది. సో కామా ఉంది అంటే ఏంది దాని మీనింగ్? సో ఇది ఇప్పుడు కన్వర్టెడ్ టు క్యారెక్టర్. సో నంబర్ మధ్యలో ఏ క్యారెక్టర్ పెట్టినా సరే అది క్యారెక్టర్ అయిపోతుంది. సో క్యారెక్టర్ అయిన తర్వాత మనం ఏ క్యాలిక్యులేషన్స్ చేయలేము. క్యాలిక్యులేషన్స్ ఏదన్నా ఉంటే క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత క్యారెక్టర్గా కన్వర్ట్ చేయాలి. సో నా టార్గెట్ ఏంది, సో ఇలా కన్వర్ట్ చేయాలి, ఓకేనా. నంబర్ని ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలా? బై యూజింగ్ 2 క్యార్ మాత్రమే మనం చేయగలుగుతాం. అట్లా టు కన్వర్షన్ ఫర్ ఇంటీజర్ నెంబర్ వీ పుట్ 9s, ఫర్ డెసిమల్ నెంబర్స్ 0s. ఇంటీజర్ నెంబర్స్ని మనం 9s అంటాము, అసలు 9s మనం డిఫైన్ చేస్తాము.
డెసిమల్ నెంబర్స్ ఎన్ని కావాలో దాన్ని బట్టి మనం జీరోస్ పెడతాం. అదేంటి ఇది ఫార్మాట్లో ఇన్ ఫార్మాట్ టు కన్వర్ట్ ఫర్ ఫార్మాటింగ్ యూజ్ ఇది ఎలా ఫర్ ఫార్మాటింగ్ in second parameter we can use integer number put 999. So okay, decimal numbers 000. Number of nines must be greater than or equal to number of digits in actual value. సో నేను ఈ 1000ని నేను ఈ ఫార్మాట్లో నేను కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలా? సెలెక్ట్ టూ క్యార్ దేన్ని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను? 1000. సెకండ్ పారామీటర్ ఎలా ఉండాలంటే ఫార్మాటింగ్ ఉండాలి. ఫార్మాటింగ్ అంటే ఏంటంటే సింగిల్ కోట్స్లో ఎలా ఉండాలో అది నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఎన్ని ఉంటాయో మినిమం అన్ని 9s యూజ్ చేయాలి. సో నంబర్ ఆఫ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు 4 నంబర్స్ ఉన్నాయి కదా, 4 డిజిట్స్ ఉన్నాయి. 4 డిజిట్స్ ఉన్నప్పుడు సింగిల్ కోట్స్లో 9999 మినిమం 4 ఉండాలి. అంతకుమించి ఉండొచ్చు, నో ప్రాబ్లము. మినిమం 4 ఉండాలి. సో తర్వాత డెసిమల్స్ ఎన్ని కావాలి మనకు? 2 కావాలి. ఇక్కడ 2 డెసిమల్స్ కావాలి కాబట్టి 2 zeros. సో ఎలా ఉండాలా? డాట్ ఇక్కడ ఉండాలి. సో నంబర్స్ అంటే ఇంటీజర్స్కి డెసిమల్స్కి మధ్యలో డాట్ ఉండాలా. సో ఇక్కడ నుంచి 9s రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేసుకోండి. ఎక్కడ కావాలి మనకు కామాస్? ఆఫ్టర్ 3 డెసిమల్ మనకు కావాలి, ఆఫ్టర్ 3 డిజిట్స్ మనకు కావాలి. సో 3 కాబట్టి ఇక్కడ 1 2 3 అన్న ఇక్కడ కామా కావాలి. ఫ్రమ్ డ్యూయల్ కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? 1000 1,000.00. సో ఏం చేయాలా? యాక్చువల్ వాల్యూ యాజ్ ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ ఫార్మాటింగ్ అంటే ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్ కోసం మనం 9s యూస్ చేస్తాము. డెసిమల్స్ కావాలంటే మనకు జీరోస్. సో డాట్ కామా యాజ్ ఎక్కడ పెట్టాలో మనకు ముందే తెలిసింటాం. సో డాట్ ఎన్ని పెట్టచ్చు అంటే ఒకటి కంటే ఎక్కువ పెట్టలేము. బట్ కామాస్ మల్టిపుల్ కామాస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంత ఉంది వాల్యూ, ఏదో వాల్యూ ఉంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి దీంట్లో? 7 నంబర్స్ ఉన్నాయి. 7 నంబర్స్ అంటే మినిమం 7 9s ఉండాలి. ఇక్కడ 4 ఉన్నాయి, 5 6 7 8 9 ఎన్నన్నా ఉండొచ్చు తర్వాత. సో ఎక్కడ కావాలో నాకు డెసిమల్స్? సో ఆఫ్టర్ రైట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నార్మల్గా 100s దగ్గర ఒకటి, 10,000 దగ్గర ఒకటి, సో 1,00,000 ఉంటే 1,00,000 దగ్గర కూడా ఒకటి. సో అలా రావాలి. ఏమైంది? అలా వచ్చింది. సో ఎలా వచ్చింది? డాట్ తర్వాత 2 డెసిమల్స్, ఆ తర్వాత రైట్ టు లెఫ్ట్ 3 డిజిట్స్ కంటే ముందు ఒక కామా, ఆ తర్వాత 2 డిజిట్స్ కంటే ముందు ఒక కామా, సో తర్వాత 1 డిజిట్ కంటే ముందు ఒక కామా, సో తర్వాత ఇక్కడ ఒక కామా. సో నంబర్ ఆఫ్ 9s ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండకూడదు. ఒకవేళ తక్కువ ఇచ్చింది అనుకో ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నాకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 7 డిజిట్స్ ఉన్నాయి. ఐఎమ్ యూజింగ్ లెస్ దాన్ 7. ఎన్ని 9s యూజ్ చేసినా? నేను ఓన్లీ 6 9s మాత్రమే యూజ్ చేసిన. బట్ యాక్చువల్ నెంబర్లో 7 డిజిట్స్ ఉన్నాయి. సో ఇలా వచ్చేస్తుంది జంక్ క్యారెక్టర్స్. ఓకేనా? హ్యాష్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో వాళ్ళ ప్రాబ్లం మినిమం 9 అంటే ఎన్ని 9s అని ఉండాలా, ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ 9s ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ తక్కువ ఉండకూడదు. అర్థమైందా? అదే కాలంలో నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. శాలరీని ఇలా కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు సెలెక్ట్ ఫంక్షన్ ఏంది? 2 char. ఫస్ట్ పారామీటర్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? శాలరీలో. సో నాకు ఎలా ఫార్మాట్ కావాలంటే కామా సింగిల్ కోట్స్లో .00 దానికంటే ముందు 9. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే
5 డిజిట్సే. సో 10,000 ఒకటి ఉంది, 10,000 అంటే 5 డిజిట్స్. సో మినిమం ఇక్కడ 9s 5 ఉండాలి, 5 అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత 100s దగ్గర ఒక కామా, సో ఇక్కడ కూడా ఒక కామా పెట్టుకుందాం, ఓకేనా. సో ఇలా చూద్దాం, ఫ్రమ్ విచ్ టేబుల్ ఇది ఈఎంపి. సో శాలరీని పక్కన తీసుకుందాం. సో డేటా ఎలా కన్వర్ట్ అయింది అంటే ఇలా కన్వర్ట్ అయింది. సో ఇది కన్వర్టెడ్ టు క్యారెక్టర్, ఇది క్యారెక్టర్, ఇది ఓకేనా, ఇది క్యారెక్టర్, ఇది నంబర్. సో ఏదన్నా సరే నంబర్ని శాలరీ ప్లస్ 500 వేయచ్చు డైరెక్ట్గా, కాలం నేమ్ ప్లస్ 500 వేస్తే ఏమవుతుంది, 10,000 ప్లస్ 500 10,500. సో నేను కన్వర్ట్ చేసిన తర్వాత నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనుకో, ఏమవుతుంది, ఎర్రర్, ఇన్వాలిడ్ నెంబర్. ఎందుకు, ఇది ఏదైనా సరే అర్థమెటిక్ అంటే ఆపరేషన్స్ ఏదైనా జరుగుతూ ఉందంటే ప్లస్ మైనస్ ఇంటూ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు 2 నంబర్సే ఉండాలి. లేదనుకో ఇది డేట్ అయినా అయింటే అట్లీస్ట్ దానికి అన్ని నెంబర్ ఆఫ్ డేస్ అన్నా యాడ్ చేసేది. ఇది ఫస్ట్ బై డిఫాల్ట్ ఏమనుకునేది, ఇది నంబర్ అనుకునేది. సో నంబర్, ఇన్వాలిడ్ నంబర్. ఏం చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలి, మనము కన్వర్ట్ చేయక ముందు యాడ్ చేయాలి. ఎక్కడ కన్వర్ట్ చేయడం లేదు, ఇక్కడ శాలరీ ప్లస్ 500. సో ఇప్పుడు ఫస్ట్ పారామీటర్లోనే పెట్టేసినాం అనుకో, 10,000 ప్లస్ 500 10,500 కన్వర్ట్ అయింది. అంటే ఇది యాడ్ అయిన తర్వాత కన్వర్ట్ చేస్తా ఉంది. సో ఇది ఓకే, ఇది గుడ్. సో కావాలంటే ఇక్కడ టెస్టింగ్ కోసం ఇక్కడ పెట్టుకుంది ప్లస్ 500 చూసుకోవడానికి. సో ఏమైంది, 10,500, ఇది 10,500 ఇలా వచ్చింది. సో ఇక్కడ మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో కామా డాట్, కామాని ఏమంటారంటే గ్రూప్ సపరేటర్ అంటారు, కామాని గ్రూప్ సపరేటర్ అంటారు, డాట్ని డెసిమల్ ఇండికేటర్ అంటారు. కామాని గ్రూప్ సెపరేటర్, డాట్ని డెసిమల్ ఇండికేటర్ అంటారు. కీబోర్డ్ హార్డ్గా ఉంది. సో మనం ఎన్ని కామాస్ పెట్టుకోవచ్చు అంటే ఎనీ నెంబర్ ఆఫ్ కామాస్ పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. బట్ డెసిమల్స్ మాత్రం ఒకటే ఉండాలి. ఏది నంబర్ డెసిమల్కి ఒకటే కదా ఉంటుంది, డెసిమల్ అంటే ఒక డాటే ఉంటుంది కాబట్టి డెసిమల్ ఇండికేటర్ ఒకటే ఉండాలి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ కామా వీ కెన్ యూస్ జీ ఆల్సో, గ్రూప్ సపరేటర్ కదా కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ జీ, ఎక్కడెక్కడ కామాస్ యూజ్ చేయాలో అక్కడంతా జీ కూడా వాడుకోవచ్చు, జీ. అదే డాట్ ఉన్న చోట డీని వాడుకోవచ్చు, ఓకేనా. డి అంటే ఏంటంటే డెసిమల్ ఇండికేటర్, జీ అంటే కామా సపరేటర్. సో జీ అన్న వాడుకోవచ్చు, కామా అన్న వాడుకోవచ్చు. సో అది ఓకేనా. డైరెక్ట్గా కామా పెట్టేసినా ఓకే, నో ప్రాబ్లం. జీ పెట్టినా కూడా ఓకే, డాట్ పెట్టినా ఓకే, డి పెట్టినా కూడా ఒకటే. గ్రూప్ సపరేటర్, డెసిమల్ ఇండికేటర్. సో అది ఇక్కడ రాసిన లీటర్ comma or G used for group separator, can use multiple group separators. So dot or D used for decimal indicator, only one decimal indicator అంతే ఒకటే యూజ్ చేయాలి. ఇక్కడ ఇంటీజర్ డెసిమల్ తెలియని వాళ్ళకి కూడా రాసినాం. ఇక్కడ డాట్ కంటే ముందు ఉన్నదేమో ఇంటీజర్, తర్వాత ఉన్నదేమో డెసిమల్. సో అది ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో జీ ఇక్కడ లెస్ దాన్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఫర్ 42100 ఈజ్ 7 బట్ యూజ్డ్ నంబర్ ఆఫ్ నైన్స్ ఈజ్ 6 ఓన్లీ. సో రిక్వైర్డ్ కన్వర్షన్ నాట్ హ్యాపెండ్, ఓకేనా. ఎందుకు ఇక్కడ 7 డిజిట్స్ ఉన్నాయి, 7 డిజిట్ నెంబర్ ఇది, బట్ వీ యూజ్ ఓన్లీ 6 9s. సో అందుకు ఏమొచ్చింది, అవుట్పుట్ ఇలా వచ్చింది, హ్యాష్ 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 హ్యాష్. మినిమం 7 నెంబర్ ఆఫ్ 9s ఉండాలి, ఓకేనా. ఇక్కడంతా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అర్థమైందా, 2 కన్వర్టింగ్ నంబర్ టు క్యారెక్టర్. అర్థమైందమ్మా. నెక్స్ట్ డేట్ టు క్యారెక్టర్. సో ఇంతకుముందు మనం ఏం చెప్పినాం, ఇక్కడ ఫస్ట్ నంబర్ని తీసుకునేది. ఇది ఏం తీసుకునేది, 2 ఫంక్షన్. ఫస్ట్ పారామీటర్ ఏంది, నంబర్. సెకండ్ పారామీటర్ ఏంది, var2. ఎందుకు var2 అన్నాము, ఇక్కడ సింగిల్ కోట్స్లో పెట్టుకున్నాము, డిజిట్స్ కామాస్ అన్నీ ఉన్నాయి.
సో కాబట్టి అది varchar 2. సో ఇప్పుడు డేట్ నుంచి కన్వర్ట్ చేయాలంటే 2char ఫంక్షన్ నేమ్ 2char, బట్ పారామీటర్ ఏం డేటా టైప్ అది ఫస్ట్ డేట్ డేటా టైప్. సో డేట్ నుంచి కన్వర్ట్ చేస్తాను కాబట్టి డేట్, సెకండ్ పారామీటర్ varchar 2నే, varchar 2. సో ఒక పారామీటర్ మారినా సరే నో ప్రాబ్లం, క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఉంది, ఇక్కడ డేట్ ఉంది. సో డిఫరెంట్ కాబట్టి మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో దీన్ని ఏమంటారు, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటారు. ఇది కూడా ఫంక్షన్ ఓవర్లోడింగ్కి ఒక ఎగ్జాంపుల్. సో మనం ఏమంటే ఎందుకు మనం దీన్ని క్యారెక్టర్గా కన్వర్ట్ చేయాలా, ఎందుకు క్యారెక్టర్ కన్వర్ట్ చేయాలి అంటే, సో మనకు డేట్ సెలెక్ట్ sysdate ఫ్రమ్ GUL అనుకుందాం. సెలెక్ట్ sysdate ఫ్రమ్ GUL ఏమొచ్చింది, ఒకటే ఫార్మాట్లో వస్తుంది అవుట్పుట్ ఎప్పుడు. ఓకేనా, ఒకటే ఫార్మాట్లో కాకుండా మనం డిఫరెంట్ స్టైల్స్లో ప్రింట్ చేయాలన్నప్పుడు అది కుదరదు. ఇప్పుడు అది డేట్గా ఉన్నప్పుడు డేట్ ఎప్పుడు సింగిల్ ఫార్మాట్లో ఉంటుంది. నాకు ఇలా కావాలా, ఎలా కావాలంటే 2024/December/19 ఇలా కావాలంటే పాసిబుల్ అవ్వదు, డేట్ ఉన్నప్పుడు పాసిబుల్ అవ్వదు. సో దాన్ని ఏం చేస్తామంటే క్యారెక్టర్గా కన్వర్ట్ చేసిన తర్వాత అది పాసిబుల్ అవుతుంది. సో క్యారెక్టర్ కన్వర్ట్ చేసి మనం డేట్లో ఉన్న ప్రతి వాల్యూని డిఫరెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే డేట్ని సపరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ వీ కెన్ రీడ్ డేట్ ఎంత ఈరోజు 19, మంత్ ఎంత 12, దాన్ని సపరేట్ చేసుకోవచ్చు. సో మంత్ ఇలా రాసుకోవచ్చు, లేదంటే ఇది DEC అని తీసుకోవచ్చు, లేదా డిసెంబర్ ఫుల్ నేమ్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇలా కూడా అవుట్పుట్ ఫెచ్ చేసుకోవచ్చు. సో ఇయర్ వైగా ఫెచ్ చేసుకోవచ్చు. వైగా అంటే ఎంత ఏంటంటే వైవై అంటే ఏంది 24గా ఫెచ్ చేసుకోవచ్చు, 024గా ఫెచ్ చేసుకోవచ్చు, 2024గా ఫెచ్ చేసుకోవచ్చు. లేదనుకో ఇలా కూడా వస్తుంది 2024 ఇలా డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో కూడా ఫెచ్ చేసుకోవచ్చు. సో మనం డేట్ నుంచి ఎలా కావాలన్నా సరే మనం డివైడ్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం డేట్ని క్యారెక్టర్గా కన్వర్ట్ చేయకుండా మనం ఏం చేయలేము. సో డేట్ అంటే ఒకటే ఫార్మాట్ డేట్. సో ఆ డేట్లో నుంచి మనం ఏ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలన్నా సరే, సో మినిట్స్ అవర్స్ని కూడా ఫెచ్ చేసుకోవచ్చు బై యూజింగ్ 2char ఫంక్షన్. ఓకేనా, ఇట్ విల్ టేక్ 2 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ డేట్, సెకండ్ పారామీటర్ రిక్వైర్డ్ ఫార్మాట్, ఏ ఫార్మాట్లో మనకు కావాలి. సో ఇది డేట్, యాక్చువల్ డేటాబేస్ డేట్ ఇలా ఉంటుంది. 10/05/2023 మనం ఇలా అయినా తీసుకోవచ్చు, May 5th అయినా తీసుకోవచ్చు, 10th. ఇది రన్నింగ్ ఎన్నో వీక్ కూడా తీసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఫార్మాట్ డేట్ వాల్యూ, ఫార్మాట్ టు డిస్ప్లే. ఫస్ట్ స్టార్టింగ్ విత్ మనం స్టార్టింగ్ ఇయర్ నుంచి తీసుకుందాం. నేను sysdate ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మనం ఏ డేట్ అయినా సరే ఇవ్వచ్చు. ఓకేనా, sysdate ఒకటి ప్రాక్టీస్ చేసినాం అనుకో, రిమైనింగ్ అన్ని డేట్స్. సో హార్డ్ కోడెడ్ వాల్యూ ఇచ్చేటప్పుడు ఏం చేయాలో చెప్తాను. సెలెక్ట్ sysdate. సో ఏ ఫంక్షన్ అది 2char sysdate నాకు ఓన్లీ ఇయరే కావాలనుకో, ఏం చేయాలంటే sysdate ఫస్ట్ పారామీటర్ డేట్, సెకండ్ పారామీటర్ ఏం కావాలనుకో ఓన్లీ ఇయరే కావాలన్నప్పుడు ఇయర్ వై. ఇయర్ అంటే ఏమంటే 4 వైస్ పెట్టినాం అనుకో, 4 డిజిట్ నెంబర్ అంటే 2024 ఏమొచ్చింది 2024. సో అదే 3 వైస్ పెట్టినాం అనుకో 023 అంటే రైట్ సైడ్ నుంచి 023. 2 వైస్ పెట్టినాం అనుకో 24. ఓకేనా, ఫస్ట్ పారామీటర్ డేట్, సెకండ్ పారామీటర్ మనకి ఏ ఫార్మాట్లో కావాలనుకుంటున్నాం, ఏం చూసుకోవాలనుకుంటున్నాం అది. సో వై. సో అదే నాకు డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో కావాలనుకున్నాం అనుకో, YEAR అనేసి పూర్తిగా రాయాలి. పూర్తిగా రాసినప్పుడు డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో వస్తుంది 2024. ఓకేనా, ఫంక్షన్ 2char sysdate ఫస్ట్ పారామీటర్ డేట్ ఉండాలి, ఏ డేట్ యాక్చువల్గా డేట్, ఇన్పుట్ డేట్, సో ఇయర్. సో ఒకవేళ నేను హైర్ డేట్లో ఉన్న ప్రతి ఇయర్ కావాలనుకుంటున్నాను, సెలెక్ట్ 2char చూసుకుందాం. ఫస్ట్ హైర్ డేట్ చూసుకోవడానికి ఇది హైర్ డేట్
ఫస్ట్ పారామీటర్ ఏంది డేట్స్ ఉన్న కాలం హైర్ డేట్. సెకండ్ పారామీటర్ ఫార్మాట్, నాకు వైవై కావాలా, ఏది కావాలో అది. ఫ్రమ్ ఈఎంపీ టేబుల్లోనే HIRDATE భలే హార్డ్గా ఉంది కీబోర్డ్ అది. అర్థమైందా? సో ఇందులో ఉన్న 81 ఎక్కడ వచ్చింది 1981. సో ఎందుకు మనకు వచ్చింది అలాగా 4 వైస్ యూజ్ చేసినాం కాబట్టి 1981. సో అదే డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో కావాలనుకున్నప్పుడు YER ఫుల్ ఫామ్ ఇయర్ 1981 1987. సో ఓన్లీ ఇది తీసేసుకున్నాం. సో ఇయర్ అయింది. నాకు ఈ రన్నింగ్ క్వార్టర్ కావాలా. రన్నింగ్ క్వార్టర్ అంటే ఏంది, జనవరి టు మార్చ్ ఒక క్వార్టర్, నువ్వు వేసేది కాదులే, ఏప్రిల్ టు జూన్ సెకండ్ క్వార్టర్, జూలై టు సెప్టెంబర్ థర్డ్ క్వార్టర్, అక్టోబర్ టు డిసెంబర్ ఫోర్త్ క్వార్టర్ అనమాట. సో ఈ మధ్యలో మన డేట్స్ ఉన్నాయనుకో, ఇక్కడ ఈ మధ్యలో ఉంటే డేట్స్ అది 1 వస్తుంది. సో దీని మధ్యలో డేట్ ఉంది అనుకో, మనం పాస్ చేసినాం అనుకో, అది సెకండ్ క్వార్టర్, ఇది థర్డ్ క్వార్టర్, ఇది ఫోర్త్ క్వార్టర్. సో ఇప్పుడు సిస్ డేట్ అంటే ఈరోజు ఏ క్వార్టర్లో ఉంది, క్వార్టర్ ఎలా యూజ్ చేస్తామంటే, సో ఇయర్కి వైవై కానీ లేదా YER కానీ యూజ్ చేస్తాం. వైస్, ఇయర్ అంటే వైస్, క్వార్టర్ని క్యూ అని ఇండికేట్ చేస్తాం. క్యూ ఎన్నో క్వార్టర్, ఇప్పుడు రన్నింగ్ ఫోర్త్ క్వార్టర్. ఓకేనా? సో హైర్ డేట్లో చూద్దాం. హైర్ డేట్ 2 కేర్ ఆఫ్ హైర్ డేట్ ఇయర్ కాకుండా క్వార్టర్ చూద్దాం. సో ఇక్కడ ఇది నవంబర్ 81. నవంబర్ అంటే ఏ క్వార్టర్కి వస్తుంది, ఫోర్త్ క్వార్టర్కి వచ్చింది. సో ఇక్కడ మే ఏ క్వార్టర్కి వచ్చింది, సెకండ్ క్వార్టర్కి వచ్చింది. జూన్ సెకండ్ క్వార్టర్, ఏప్రిల్ సెకండ్ క్వార్టర్. సో ఈ విధంగా 02 ఫిబ్రవరి ఫస్ట్ క్వార్టర్ మనం కావాలనుకున్నప్పుడు క్యూ. ఓకేనా? నాకు ఇయర్ క్వార్టర్ రెండు కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వై ఇలా పెట్టుకోవచ్చు. ఇది కూడా పెట్టాల్సిన పని లేదు, ఇలా వస్తుంది. 2024 దేనివల్ల వచ్చింది, ఈ 4 వైస్ వల్ల వచ్చింది. ఈ 4 ఎందుకు వచ్చింది అంటే ఈ క్యూ వల్ల వచ్చింది. సో రెండింటికి మనకు డిఫరెంట్ కావాలన్నప్పుడు ఏదైనా సింబల్ వాడుకోవచ్చు, హైఫన్. 2024-4 అంటే 2024 ఫోర్త్ క్వార్టర్ అని దాని మీనింగ్. సో ఇక్కడ చూద్దాం, వై హైఫన్. అర్థమవుతుందా? సో క్వార్టర్కి క్యూ, ఇయర్కి వై అన్నీ ఉన్నాయి ఇక్కడ, నేను అందుకే అక్కడ పోవడంలే. క్వార్టర్కి క్యూ అయింది. సో క్వార్టర్ కంటే తక్కువ ఏది మంత్. ఓకేనా? మంత్ ఏ మంత్ ఇప్పుడు ఎంఎం, మంత్ని ఎంఎం అంటే ఏంటంటే 2 డిజిట్ నంబర్. సో మనం ఇయర్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి కదా, 2024 కాబట్టి అప్ టు 4 యూస్ చేసినాం. 4 వైస్, 1 2 3 4 వైస్ లేదా 3 వైస్ లేదా 2 వైస్. సో ఈ నార్మల్గా మనం చూసుకునే ఫార్మాట్స్ ఇవే కాబట్టి ఈ ఫార్మాట్లోనే మనం ఫెచ్ చేసుకుంటాం. ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో మంత్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటుంది, నార్మల్గా 2 డిజిట్స్ ఉంటుంది కాబట్టి 2 M's. ఎంఎం మంత్ 12, ఎంఎం అంటే ఏమొచ్చింది 12 వచ్చింది. సో నాకు అదే డిఈసి అని రావాలనుకున్నాను అనుకో, ఎలా వాడాలంటే ఎంఓఎన్ అంతే. ఎంఓఎన్ యూజ్ చేసినాం అనుకో డిఈసి. ఓకేనా? అదే ఫుల్గా రావాలనుకున్నాను అనుకో MONTH అని రాయాలి ఫార్మాట్లో, MONTH. సో డిసెంబర్. ఓకే, దీనిలో చూద్దాం. ఎంఎం ఏమొచ్చింది, ఓన్లీ 11 వచ్చింది. ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 05 వచ్చింది, 06 వచ్చింది. ఇది ఇక్కడ 05 నార్మల్గా 5 అంటే ఎలా ఉండాలా, 5 ఉండాలా. ఇక్కడ ఏమొచ్చింది 05 అని వచ్చింది, 06 వచ్చింది. ఎందుకు 06 వచ్చింది, ఇది క్యారెక్టర్గా మనం కన్వర్ట్ చేస్తున్నది దేనికి సింగిల్ కోడ్స్లో క్యారెక్టర్ కన్వర్ట్ చేస్తున్నాం, అందుకే అది క్యారెక్టర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. 0 ఉన్నా కూడా 0 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ జీరోస్ ఉంటే 0 ఉంటుంది. అదే నంబర్ అనుకో, లెఫ్ట్ సైడ్ 0 పెట్టినా సరే అది
జీరోని తీసుకోదు, ఓన్లీ నంబర్స్ మాత్రమే తీసుకుంటుంది 5. ఓకే సరేలే. ఎంఎం అంటే ఏమొచ్చింది, 2 డిజిట్ నెంబర్ ఫ్రమ్ ద మంత్. ఎంఓఎన్ అంటే నవంబర్, 11 అంటే నవంబర్, 5 మే, 6 జూన్, 4 ఏప్రిల్, డిసెంబర్. సో ఇలా వచ్చింది. నాకు పూర్తిగా కావాలనుకున్నప్పుడు మంత్, MONTH మంత్, నవంబర్, మే, జూన్, ఏప్రిల్, డిసెంబర్. ఓకే, నాకు ఈ ఫార్మాట్ కావాలా, ఎలాగా, ఇయర్ కావాలా, క్వార్టర్ కావాలా, మంత్ కూడా కావాలా. సో ఎలా కావాలా, ఇయర్ -Q ఏమొచ్చింది, 2024 4 డిసెంబర్, 2024 4 డిసెంబర్. నార్మల్ క్వార్టర్ లేకపోతే 2024 డిసెంబర్, 2024 డిసెంబర్. సో మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్. ఇక్కడ ఇయర్ -మంత్, 1981 నవంబర్, 1981 మే, 1981 జూన్. సో ఆ విధంగా డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో కంప్లీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్, సో మంత్ అయ్యింది. మంత్ కంటే తక్కువ ఏది ఉంటుంది, వీకే కదా, వీక్. మంత్ కంటే వీక్ మధ్యలో ఏముంటుంది, ఇంకా వీక్. సో వీక్ కనుక్కోవాలనుకుంటున్నాను నేను. వీక్ అంటే ఏంటంటే మంత్లో ఇది ఎన్నో వీక్ ఈరోజు 3rd వీక్, అంటే 3rd థర్స్డే వస్తుంది కాబట్టి 3rd వీక్. సో అప్పుడు ఏం చేయాలా, W ఏమొచ్చింది, వీక్. సో ఒక 1 మంత్లో ఎన్ని మ్యాక్సిమం వీక్స్ ఉంటాయి, అప్ టు 5 ఉంటాయి, అంతేనా. సో సండేస్ 5 ఉన్నాయి, 1 2 3 4 5. అంటే మ్యాక్సిమం ఎన్ని వీక్స్ ఉంటాయి, 5 ఎన్ని డిజిట్స్ అంటే 1 డిజిట్ కాబట్టి W. సో WW పెట్టినామనుకో, WW అంటే మీనింగ్ ఏంటంటే ఇయర్లో వీక్స్, ఇయర్లో మ్యాక్సిమం వీక్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని వీక్స్ ఉంటాయి, 52 వీక్స్. 52 వీక్స్ ఉంటాయి కాబట్టి 2 డిజిట్స్ కాబట్టి 2WW వాడతాం. సో 1W యూజ్ చేసినామంటే ఏమంటే 1W ఎక్కడ వస్తుంది, మంత్లో వస్తుంది కాబట్టి మంత్లో ఉన్న వీక్. మంత్లో ఎన్నో వీక్ ఇది, 3rd వీక్. 3rd వీక్ అంటే 3rd థర్స్డే, ఈరోజు థర్స్డే కాబట్టి 3rd, ఫస్ట్ థర్స్డే, సెకండ్, థర్డ్ థర్స్డే. అది నేను 22nd ఎగ్జిక్యూట్ చేసినాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది, 4th వీక్ అని వస్తుంది. 29th ఎగ్జిక్యూట్ చేస్తే 5th వీక్ అని వస్తుంది. సో WW అంటే ఎప్పటి నుంచి అంటే January 1st నుంచి ఇది ఎన్నో థర్స్డే, January 1st నుంచి ఎన్నో థర్స్డే, ఈరోజు 51st. సో దాన్ని కనుక్కోవాలనుకున్నప్పుడు WW. ఓకేనా. WW అంటే ఇయర్లో ఉన్న వీక్, సింగిల్ W అంటే మంత్లో ఉన్న వీక్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా WW ఇది 46 18. సో ఈ డేట్కి అంటే November 17 అంటే 1981లో అది ఏ వీక్ అంటే 46th వీక్. ఓకేనా. ఇది 18th వీక్, మే కాబట్టి ఇంచుమించు అంతే 23rd వీక్. సో అలా వీక్ కావాలన్నప్పుడు WW. సో నెక్స్ట్ దానికంటే తక్కువ DD అంటే డే ఈరోజు డే అంతా. సో ఇక్కడ కూడా 1D అంటే 5 ఎలా వచ్చింది, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో సండే అయితే 0. 1 వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి, 7 డేస్. వీక్లో 7 డేస్ కాబట్టి ఎన్ని డిజిట్స్, 1 డిజిట్. మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి, మ్యాక్సిమం 31 డేస్, 2 డిజిట్. అదే ఇయర్లో 366 మ్యాక్సిమం, 366 కాబట్టి 3 డిజిట్. సో డేని డీగా కన్వర్ట్ అంటే మనం ఇండికేట్ చేస్తాము. 1D అంటే ఏమంటే వీక్లో ఉన్న డే, 2D అంటే ఏమంటే మంత్లో ఉన్న డే, 3D అంటే ఇయర్లో ఉన్న డే. సో 3D
అంటే 354th డే ఈరోజు రన్నింగ్. ఫ్రమ్ January 1st 1 అయితే ఈరోజు 354th డే. ఓకేనా. సో డీడీ అంటే మంత్లో డే, అది ఈజీగా తెలిసిపోతుంది. 19 ఇక్కడ రన్నింగ్ అంటే ఆ మంత్లో ఫస్ట్ నుంచి కౌంటబుల్ 19. డీడీ అంటే 19. డిడిడి అంటే January 1st నుంచి nth డే ఈరోజు. సో 1D అంటే ఏమంటే 5 ఎలా వచ్చింది? 5 ఎలా వచ్చిందంటే స్టార్టింగ్ ఫ్రమ్ సండే అయితే 1, మండే 2, ట్యూస్డే 3, వెడ్నెస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6, సాటర్డే 7, మళ్ళీ సండే వచ్చిందంటే 1. ఓకేనా, అర్థమైందా? డి. సో ఎంతమంది స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఇక్కడ చూద్దాం. డిడి హై డేట్ 17/01/01, 9th 9/09. సో నేను స్టార్టింగ్లో ఎలా చెప్పినాను, నాకు ఇలా ఫార్మాట్ కావాలా. ఎలాగా 2024 December 19. ఇప్పుడు కన్వర్ట్ చేయలేమా దీన్ని? స్టార్టింగ్లో ఏం కావాలి నాకు? 4// డిఈసి ఎలా వస్తుంది? MON ద్వారా వస్తుంది. /19 అంటే డిడి. ఓకేనా, వచ్చిందా అవుట్పుట్? సేమ్ ఫార్మాట్. సో నాకు ఈ అవుట్పుట్లో ఈ ఫార్మాట్లో రావాలన్నప్పుడు YYY/MON/DD. సో డేట్, ఈ డేట్ అయితే ఈ ఫార్మాట్లోనే ఉంటుంది, ఇంకా వేరే ఫార్మాట్లో ఉండదు. సో మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేసినామో మన రిక్వైర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నాం. 1981/November/17. సో మనకు కావాల్సినట్టు మనం కన్వర్ట్ చేసుకున్నాం. సో తర్వాత ఇక్కడితో అయిపోలేదు. సో ఇది డే అయింది. డే కంటే తక్కువ అవర్స్ కదా. అవర్స్ని మనం ఎలా అంటామంటే హెచ్హెచ్ అంటే ఏమంటే 12 hours ఫార్మాట్. అదే హెచ్హెచ్ 24 అని యూజ్ చేసినామంటే 24 hours ఫార్మాట్. ఇది 24 hours ఫార్మాట్. సో ఇప్పుడు రన్నింగ్ హెచ్హెచ్ అన్నాను అనుకో, హెచ్హెచ్ అన్నా సరే, HH24 అన్నా సరే, ఇప్పుడు నాకు తేడా కనపడదు. ఎందుకు కనపడదు? 07 టైం ఎంత? ఇప్పుడు 7 అయింది, 7 hours అయింది. 24 అన్నా సరే తేడా ఉండదు. ఎప్పుడు ఉంటుంది? ఆఫ్టర్ 12 అవుతే మనకు అది ఆ చేంజ్ కనపడుతుంది. మీరు మధ్యాహ్నం పైన ఎగ్జిక్యూట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత టైము? 7, కాబట్టి HH24. సో నాకు AM కావాలన్నా PM కావాలన్నా సరే మనం AM అన్నా యూజ్ చేసుకోవచ్చు, PM అన్నా యూజ్ చేయొచ్చు. ఏం యూజ్ చేసినా సరే ప్రజెంట్ ఏదైతే రన్నింగ్లో ఉంటుందో అది అవుట్పుట్. ఇప్పుడు రన్నింగ్లో ఏది ఉంది? ఇప్పుడు నార్మల్గా AM కదా, AM కాబట్టి 07 AM. మనం PM యూజ్ చేసినా సరే, AM యూజ్ చేసినా దాని అవుట్పుట్ AM. యాక్చువల్గా ఏది రన్నింగ్లో ఉంటుందో అదే, ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. సో HH24 తర్వాత AM వాడము నార్మల్గా అవసరం ఉండదు. 24 hours ఫార్మాట్లో AM అవసరం లేదు. సో ఇలా 24. ఓకే, తర్వాత మినిట్స్లో MM కదా అనుకోవచ్చు. మనం ఆల్రెడీ MM వాడేసినాము కాబట్టి MM మంత్ కోసం వాడేసినాము కాబట్టి అది వాడకూడదు. MI అంటే ఏంటంటే మినిట్స్. 54 minutes రన్నింగ్. ఇక్కడ 754 minutes. సెకండ్స్ SS వాడలే, SS సెకండ్స్ 42. నాకు ఫార్మాట్ ఇలా చూపించాలి. ఎలాగా? ఇలా స్పేస్ ఇచ్చి అవర్స్ 07 కోలన్, నార్మల్గా ఇలానే కోలన్ ఎంత 54 సమ్ 12 ఏదో సెకండ్స్ వస్తూ ఉంటాయి. ఎలా వాడాలంటే ఏం చేయాలా? సో నాకు కావాల్సిన అవుట్పుట్ ఫార్మాట్ ఏది? ఫస్ట్ ఇయర్ YYY/MON/DD స్పేస్. సో అవర్స్ అంటే హెచ్హెచ్ 24 కావాలన్నా అంటే 24 HH24, తర్వాత కోలన్ మినిట్స్ MI కోలన్ సెకండ్స్. ఇది అవుట్పుట్. ఓకేనా, మనం అనుకున్న అవుట్పుట్ ఇదే వచ్చిందా? సో ఇందులో యూజ్ చేసినాం అనుకో, స్పేస్ హెచ్హెచ్ AM పెడదాం. AM కానీ PM కానీ HH PM కోలన్ MI SS. సో
సో అది దాని డేట్ మినిట్స్ సెకండ్స్ లేదు, మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ మాత్రమే వచ్చింది అది 0కి. ఓకే, అర్థమైందా? కన్వర్షన్స్ ఎందుకు కన్వర్ట్ చేయాలా అంటే ఫార్మాటింగ్ కోసం ఒకటైతే, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి దానివల్ల. సో నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఏ ఎంప్లాయీ అయితే 1981లో జాయిన్ అయినారో వాళ్ళ డీటెయిల్స్ కావాలా. ఓకేనా, 1981లో జాయిన్ అయిన డీటెయిల్స్ కావాలా. ఎలా కనుక్కుంటాం మనము? ఎలా కనుక్కుంటాం? నార్మల్గా వేర్ హైర్ డేట్ ఈక్వల్ టు లేదా ఇన్ పెట్టి ఈ డేట్స్ అన్నీ ఇవ్వాలా. ఏది 1981లో ఈ డేట్స్ అన్నీ ఇవ్వాలనా? సో నార్మల్గా అలా ఇవ్వాలా అంటే అవసరం లే, ఇవ్వకూడదు అట్లా. సో డేట్స్ అన్నీ అట్లా ఇవ్వకూడదు. ఏం చేయాలా? హైర్ డేట్ని క్యారెక్టర్గా కన్వర్ట్ చేయాలి. టూ క్యార్ ఏం రిక్వైర్మెంట్ ఏంది? 1981. సో 1981 అంటే వై ఇయర్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇయర్ని ఫెచ్ చేసుకొని ఈక్వల్ టు ఎలా ఉండాలో 1981. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఏం చేస్తున్నాము? క్యారెక్టర్ హైర్ డేట్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా, 4 డిజిట్ ఇయర్కి కన్వర్ట్ చేస్తున్నాము మనం. రైట్ సైడ్ ఫిల్టర్ దేంతో ఫిల్టర్ చేయాలి మనం? 1981. ఓకేనా, వీళ్ళందరూ 1981లో జరిగిన వాళ్ళు. సో నార్మల్గా ఫస్ట్ క్వార్టర్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి అంటారు. ఫస్ట్ క్వార్టర్లో ట్రాన్సాక్షన్స్ అంటే ఏమని? జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఏవైతే సేల్స్ జరిగినాయో ఆ ట్రాన్సాక్షన్స్ కావాలా. ఆ ట్రాన్సాక్షన్స్ కావాలంటే ఏం చేయాలా? సో హైర్ డేట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మార్చ్ అంటే లెస్ దాన్ ఏప్రిల్ పెట్టినామో ఓకే చెల్లుతుంది. బట్ అలా చేయకూడదు. సో నార్మల్ నేను చెప్పడం ఏమంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ హైర్ డేట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 01st ఏప్రిల్ 1981 అనుకున్నాం. 1981 లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఏప్రిల్ కూడా వస్తుంది అన్నాం అనుకో. సో ఇది కన్వర్ట్ అవుతుంది. బట్ ఇయర్ డైనమిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, అయినా సరే మనం కన్వర్ట్ చేయాల్సింది మనం ఫస్ట్ కన్వర్ట్ చేసి రాబెట్టుకోవాలి. లెస్ దాన్ అంటే ఏమొచ్చింది? ఇది కూడా లెస్ దాన్ అంటే డిసెంబర్లో ఉన్నా సరే, ప్రీవియస్ మంత్ డిసెంబర్ ఉన్నా సరే అవన్నీ వచ్చేస్తాయి. సో లేదంటే బిట్వీన్ పెట్టుకోవాలా. సో ఆ తలనొప్పి లేకుండా ఏం చేయొచ్చు? మనం కన్వర్ట్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ టూ క్యార్ ఆఫ్ హైర్ డేట్ క్వార్టర్ అన్నాం కదా, క్వార్టర్ అంటే క్యూ ఈక్వల్ టు ఏంది? అవుట్పుట్ ఏమొస్తుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? ఫస్ట్ క్వార్టర్ కాబట్టి 1 ఫస్ట్ క్వార్టర్ కాబట్టి 1. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ టూ క్యార్ ఆఫ్ హైర్ డేట్ క్యూ. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ క్వార్టర్. సో నేను ఇయర్ మెన్షన్ చేయాల, ఏ ఇయర్లో అయినా సరే ఫస్ట్ క్వార్టర్ అయ్యేది ఫస్ట్ క్వార్టర్. సో ఇక్కడ 1981లో ఫస్ట్ క్వార్టర్ అయితే 1982లో ఫస్ట్ క్వార్టర్. సో నాకేం కావాలా? ఆ ఇయర్ అనుకున్నాం, 1981 అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ కూడా క్యూ తర్వాత వై కానీ వై కానీ యూజ్ చేయాలి. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది? క్యూ అంటే 1 వస్తుంది. 2024 కంటే 1981 మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 1981 ఉన్న ఈ క్యూ ఈ 1 ఈ వై అవుట్పుట్ ఏంది? 1981. సో అవుట్పుట్ ఏముండాలా? ఇలా ఉండాలి. ఓకేనా, 1981లో ఫస్ట్ క్వార్టర్లో జరిగిన ట్రాన్సాక్షన్. అదే కరెంట్ ఇయర్ అన్నాడు అనుకుందాం. సో కరెంట్ ఇయర్లో ఇక్కడ లేదు, కరెంట్ ఇయర్లో అనుకుందాం ఏం చేయాలా? లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా ఏం చేయాలా? కన్వర్ట్ చేయాలా. ఇది హార్డ్ కోడ్ చేయకూడదు కరెంట్ ఇయర్ అన్నప్పుడు. టూ క్యార్ ఆఫ్. సో కరెంట్ ఇయర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సిస్ డేట్. ఓకేనా, కరెంట్ అంటే రన్నింగ్ కరెంట్ క్వార్టరు కరెంట్ ఇయర్ అన్నాడు అనుకో, అప్పుడు సిస్ డేట్
లెఫ్ట్ సైడ్ ఏమైతే ఫార్మాట్ యూస్ చేసినామో రైట్ సైడ్ కూడా అదే ఫార్మాట్ యూస్ చేయాలి. వై. ఇదేం చేస్తుంది, ఇప్పుడు క్యూ అంటే ఏది 4, క్యూ అంటే 4, ఈ వై అంటే 2024 అంటే 4th quarter 2024లో ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో అవి మొత్తం తీసుకుని వస్తుంది. లేదు అవుట్పుట్ డేటా లేదు, సో ఆ విధంగా పెట్టుకోవాలి. కరెంట్ క్వార్టర్ అంటే క్యూ క్వార్టర్, కరెంట్ క్వార్టర్ డేటా ఇలా ఉంటుంది. ఇక్కడ చూడు ఎంఎం అంటే 2 digit నెంబర్ 05, ఎంఓ అంటే ఎంఏవై, ఎంఓఎన్టీహెచ్ అంటే ఎంఏవై, మే అయితే అది జూన్, జేయుఎన్ జేయుఎన్ఈ, ఏయుజిఎస్టీ. ఎప్పుడు వస్తుంది అది మంత్ యూస్ చేస్తే ఆగస్ట్ అని వస్తుంది, ఎంఓఎన్ యూస్ చేస్తే ఏయుజి అని వస్తుంది. సో లోయర్ కేసులో మనం యూస్ చేసినాం అనుకో, ఇక్కడ సింగిల్ కోట్స్లో ఎంఓఎన్, అప్పర్ కేసులో ఇస్తే ఓకే, ఇక్కడ ఏమవుతుంది అప్పర్ కేసులోనే వస్తుంది. ఇక్కడ లోయర్ కేసులో పెట్టుకున్నాను అనుకో, అవుట్పుట్ కూడా లోయర్ కేసులో వస్తుంది నవంబర్. ఓకేనా, ఇక్కడ కేస్ సెన్సిటివ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రాసినది ఎంఓఎల్లో లోయర్ కేసు పెడితే లోయర్ కేసు డిసెంబర్ వచ్చింది, అప్పర్ కేసు పెడితే అప్పర్ కేసు డిసెంబర్. సో డబ్ల్యూ అంటే వీక్ ఆఫ్ ద మంత్, డబ్ల్యూడబ్ల్యూ అంటే వీక్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ వీక్ సింగిల్ డబ్ల్యూ పెట్టినప్పుడు డేట్ 0 to 7 డేట్స్ ఉంటే ఫస్ట్ వీక్ అని, 8 to 14 ఉంటే సెకండ్ వీక్ అని, 15th to 21 ఉంటే థర్డ్ వీక్ అని, 21st to 28 మధ్యలో ఉంటే 4th వీక్, 29th 31st మధ్యలో ఉంటే 5th వీక్ అని లెక్క. ఓకేనా. సో డి అంటే ఏందని, డే ఆఫ్ ద వీక్, సింగిల్ డి అంటే. సో డిడి అంటే డే ఆఫ్ ద మంత్, డిడిడి అంటే డే ఆఫ్ ద ఇయర్. డిఏవై అని పెడితే ఏమొస్తుంది అంటే వెడ్నెస్డే అని వస్తుంది. సో ఇది మిస్ అయింది, డిఏవై అని పెడితే వెడ్నెస్డే వస్తుంది. సో ఇక డిఏవై ఈ విధంగా క్యారెక్టర్ వచ్చేటప్పుడు లోయర్ కేసు అయితే లోయర్ కేసు, అప్పర్ కేసులో పెడితే అప్పర్ కేసులో అవుట్పుట్ వస్తుంది. డిఏవై అంటే వెడ్నెస్డే, డివై అంటే ఎస్యుఎన్ ఎంఓఎన్ అలా వస్తుంది అనమాట, ఎస్యుఎన్ ఎంఓఎన్. సో ఇక్కడ లోయర్ కేసు వచ్చిందా, డివై అప్పర్ కేసులో పెడితే అప్పర్ కేసులో ఎస్యుఎన్, డిఏవై అంటే సండే అప్పర్ కేసులో. ఇక్కడ హెచ్హెచ్ 12 hours ఫార్మాట్, హెచ్హెచ్ 24 అంటే ఏంటంటే 24 hours ఫార్మాట్, హెచ్హెచ్ 24 రెండు బాగానే ఉంటుంది. మధ్యాహ్నం పైన అయితే వచ్చిండేది, నేను ఇప్పుడు సాయంత్రం ఎగ్జిక్యూట్ చేసినట్లేను. ఓకే, ఏఎంఆర్ పిఎం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇట్ విల్ గివ్ ఏఎం ఇఫ్ ఇట్స్ మార్నింగ్, పిఎం ఫర్ ఆఫ్టర్నూన్, ఏదన్నా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఏఎం యూజ్ చేసినా సేమే, పిఎం యూజ్ చేసినా కూడా సేమే, బట్ ఏది రన్నింగ్లో ఉంటుందో అదే వస్తుంది. ఎంఐ అంటే మినిట్స్, ఎస్ఎస్ అంటే సెకండ్స్. సో ఇక్కడ ఎంప్లాయీస్ జాయిన్ ఇన్ 1991 ఇయర్ అంటే ఇలా యూజ్ చేయాలి. క్యూ ఓన్లీ క్వార్టర్, ఎంప్లాయీ జాయిన్ ఇన్ సెకండ్ క్వార్టర్ బట్ ఇయర్ చెప్పలా మనకు, ఏ ఇయర్లో అయినా సరే క్వార్టర్ వచ్చేస్తుంది. సో జాయిన్ ఇన్ 1981 సెకండ్ క్వార్టర్ అన్నప్పుడు 1981 ఇక్కడ 2. సో ఇక్కడ మనం ఫార్మాటింగ్లో ఫస్ట్ వైస్ పెట్టినాం కాబట్టి అవుట్పుట్లో కూడా మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం 1981. ఆ తర్వాత క్యూ ఉంది కాబట్టి ఇక్కడ 2 క్యూ. ఓకేనా, 04. సో ఇక్కడ ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో నేను ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన క్వరీనే. సో సెలెక్ట్ అమౌంట్, సో టోటల్ అమౌంట్ కనుక్కోవాలనుకున్నాను అనుకో, సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ సేల్స్ వేర్, సో ఈ ఇయర్లో 2023 ఫస్ట్ క్వార్టర్లో జరిగిన టోటల్ అమౌంట్ ఎంత అన్నప్పుడు ఇలాంటి క్వరీ యూజ్ చేయాలి. సమ్ ఆఫ్ అమౌంట్
2023. Write a query to display total amount, total sale amount for year 2023 ఫస్ట్ క్వార్టర్ ఇది అంటే టోటల్ అమౌంట్ కావాలన్నప్పుడు చూడాలనుకున్నప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ అమౌంట్ ఫిల్టర్ కండిషన్ ఏంది. సో ఆ డేట్ పర్చేస్ డేట్ ఎక్కడ ఉండాలా 23 ఇయర్లో ఫస్ట్ క్వార్టర్లో ఉండాలి ఎక్స్పెక్టెడ్. ఓకేనా. వైవై అంటే 2 digits ఆఫ్ ద ఇయర్ వస్తుంది 23. సో క్యూ అంటే ఫస్ట్ క్వార్టరా, సెకండ్ క్వార్టరా, థర్డ్ క్వార్టరా, ఫోర్త్ క్వార్టరా. సో మనకు కావాల్సింది ఏ క్వార్టర్? ఫస్ట్ క్వార్టర్ కాబట్టి 1. సో ఈ విధంగా ఉన్నాం. ఈ క్వరీస్ అన్నీ ట్రై చేయండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఇంటర్వ్యూలో అడిగినట్టు చాలాసార్లు ఇది. డిస్ప్లే కరెంట్ మంత్ సాటర్డేస్ అండ్ సండేస్ డిస్ప్లే చేయమన్నాడు. సో కరెంట్ మంత్ సాటర్డేస్ సండేస్ మల్టిపుల్ టైమ్స్ వస్తాయి కదా సాటర్డేస్ సండేస్. అప్పుడు ఏం చేయాలి మనం? డిస్ప్లే కరెంట్ మంత్ సాటర్డేస్ అండ్ సండేస్ విత్ డేట్, విత్ డేట్స్ అనుకుందాం. సో మల్టిపుల్ రోస్ వస్తాయి. సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒక 30 అనుకుందాం. నేను 30 అనుకోను. ఇప్పుడు మనకు తెలుసు ఏం చేయాలో. 30. సో నెంబర్ ఆఫ్ డేస్ 30 అనుకుంటాను నేను. బట్ ఈ మంత్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి? 31. అదే ఫిబ్రవరిలో అయితే 28 ఆర్ 29. సో ఇది చేంజ్ అయిపోతుంది. సో డైనమిక్గా రాయాలంటే ఏం చేయాలా? కరెంట్ మంత్ అన్నామంటే ఏం చేయాలి? కరెంట్ మంత్లో లాస్ట్ డే ఎప్పుడు వస్తుంది? ఏ ఫంక్షన్ యూస్ చేస్తాము? సెలెక్ట్ లాస్ట్ అండర్స్కోర్ డే ఆఫ్ సీజ్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. మర్చిపోయినారా? నేను చెప్పింది లాస్ట్ డే ఎప్పుడు వస్తుంది? 31st. సో ఇందులో నుంచి నాకు 31 తీసుకొని వస్తే ఏ మంత్లో ఎగ్జిక్యూట్ చేసినా సరే అది లాస్ట్ డే వచ్చేసి అందులో నుండి డే తీసుకొని వస్తుంది. సో ఇదేం ఫెచ్ చేసింది? ఇది డిసెంబర్ 31st. ఇది డిసెంబర్ 31st. సో డైనమిక్గా రాయాలి. ఇలాంటివన్నీ హార్డ్ కోడ్ చేయకూడదు. నాకు 31 కావాలా? 31 కావాలంటే ఏం చేయాలా? దీన్ని ఏం చేయాలా? క్యారెక్టర్గా కన్వర్ట్ చేయాలి. టు క్యార్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ ఈ డేట్ అంటే ఎప్పుడు డేట్? లాస్ట్ డే ఆఫ్ కరెంట్ మంత్. నాకేం కావాలా? డీడీ కావాలా. కీబోర్డ్ 2 ఏమొచ్చింది? 31. సో ఇదే కొరి నేను ఫిబ్రవరిలో ఎగ్జిక్యూట్ చేసినాను అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎగ్జిక్యూట్ చేస్తే 28 వస్తుంది. ఈ ఇయర్లో ఫిబ్రవరిలో ఎగ్జిక్యూట్ చేస్తుంటే 29 వస్తుంది. జనవరిలో చేస్తే 31. అదే ఆటోమేటిక్గా అది సో అలా వస్తూ ఉంటుంది. జూన్లో అయితే 30 అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? సిస్ డేట్ అన్నది ఏ డే అయితే ఆ డే. సో లాస్ట్ డే ఏమి ఇస్తుంది? ఆ మంత్లో ఉన్న లాస్ట్ డే ఇస్తుంది. సో 2 క్యార్ ఆఫ్ డీడీ ఏమి ఇస్తుంది? ఓన్లీ 31 ఇస్తుంది. సో ఇది డైనమిక్ క్వరీ. సో దీన్ని ఏం చేయాలి? అప్పుడు ఈ రిజల్ట్ నేను ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా. 29 ప్లేస్లో ఏం పెట్టాలి? నేను ఇలా పెట్టాలి. ఇదేం చేస్తుంది? 1 to 31 డేట్స్. అర్థమవుతుందా లేదా? గౌతమ్ అర్థమైందా? నాగా, సుబ్బు ఈ కొరీ ఎందుకు యూజ్ చేస్తున్నాను నేను? సో డైనమిక్గా ఏ మంత్లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ మంత్లో దానికి సంబంధించిన డేట్స్ అన్నీ కావాలి కాబట్టి అన్ని నెంబర్ ఆఫ్ డేస్ కావాలి కాబట్టి ఇది పెట్టుకున్నాను. సో ఇప్పుడు లెవెల్ నాకేం కావాలా? ఫస్ట్ సాటర్డేస్ సండేస్ కనుక్కోవాలనుకుంటు దానికంటే ముందు నేను ఏం కనుక్కోవాలా? ఆ డేట్ ఏదో కనుక్కోవాలా.
ఓకేనా. ఆ డేట్స్ ప్రింట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఎలా ప్రింట్ చేసుకుంటాము, లెవెల్ ఉంది, లెవెల్ ప్లస్ మనం లాస్ట్ క్లాస్ చూసినాం, ఏం చేసినాం, ట్రంక్ ఆఫ్ సిస్ డేట్ కమా మంత్ని ట్రంక్ చేయాలి. మంత్ని ట్రంక్ చేస్తే ఏమవుతుంది, మంత్ని ట్రంక్ చేస్తే ఫస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. మంత్ని ట్రంక్ చేస్తే ఫస్ట్ వస్తుంది, అంటే డిసెంబర్ ఫస్ట్ ప్లస్ 1 ఏమైంది, డిసెంబర్ 1 ప్లస్ 1 డిసెంబర్ 2 అయింది. లాస్ట్కి ఏమొచ్చింది, జనవరి 1 కూడా వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ జనవరి 1 ప్లస్ 1 1 ప్లస్ 2, సో 1 ప్లస్ 1 2 అయిపోయింది. మనకు ఒకటి మిస్ అవుతుంది, కాబట్టి ఏం చేయాలంటే -1, ఒకటి మిస్ అయ్యేటప్పుడు -1. ఇప్పుడు ఏమైంది, సో మనం డీబగ్ చేసుకోవాలా. జనవరి 1 ప్లస్ 1 -1 ప్లస్ 1 -1 0, సో జనవరి 1 వచ్చింది. సో సెకండ్ లెవెల్ 2 అయినప్పుడు జనవరి 1 ప్లస్ 2 -1 ఏమైంది, జనవరి 1 ప్లస్ 1, సో జనవరి 2. సో ఈ విధంగా ఆ మంత్లో ఉన్న అన్ని డేట్స్ వచ్చేసినాయి. సో మన దగ్గర అన్ని డేట్స్ వచ్చేసినాయి. ఓకేనా, అన్ని డేట్స్ వచ్చేసినాయి కదా. సో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఒక ఇన్లైన్ వ్యూ అనే కాన్సెప్ట్ ఒకటి చెప్తాను ఇప్పుడు. సో ఇది మన అవుట్పుట్, ఏం వచ్చింది, కరెంట్ మంత్ మొత్తం వచ్చేసింది. ఓకే, ఫస్ట్ నుంచి డిసెంబర్ 31 దాకా అన్నీ ప్రింట్ చేసుకున్నాము. ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఇన్లైన్ వ్యూ. సో నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాను అంటే, సో ఇలా పెట్టుకోవచ్చు. ఇదేం ప్రింట్ చేస్తూ ఉంది, డేట్స్ని ప్రింట్ చేస్తూ ఉంది. సో ఇలా నేను అలియాస్ నేమ్ డేట్ అని ఇచ్చి, డేట్స్ ఒక కాలం, డేట్స్ అనేది ఒక కాలం. ఇదే కాలం తీసుకుని వచ్చి నేను 2 క్యార్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ ఇదే, ఏమైతే వస్తుందో అదే. నాకేం కావాలా, DAY ఈ విధంగా. అర్థమైందా, ఇదేం ప్రింట్ చేస్తూ ఉందంటే డేట్స్ని ప్రింట్ చేస్తూ ఉంది. ఆడే డేట్ నేను ఇక్కడ పాస్ చేసి 2 క్యార్ కన్వర్ట్ చేసిన, సేమ్ వాల్యూ పైన నేనేం చేసిన అంటే ఈ డేట్ని పాస్ చేసి ఆ డే ఏందో కనుక్కున్నా ఇక్కడ, అంతే. ఇదే ఫంక్షన్, టూ క్యార్ ఫంక్షన్. ఫస్ట్ పారామీటర్ మనం డిరైవ్ చేసిన డేట్స్, సెకండ్ పారామీటర్ DAY అంటే ఏమి రిటర్న్ చేస్తుంది, ఏ డే సండే. సో దీని మీద నేను ఫిల్టర్ చేయాలన్నా అనుకో, ఇక దీని ఎగ్జాంపుల్ నేను DYS అని పెట్టుకున్నాను, డేస్ అని. ఇక్కడ ఫిల్టర్ చేసాను, కుదరదు. ఎందుకు కుదరదు, వేర్ కండిషన్ పెట్టినాను అనుకుందాం, వేర్ కండిషన్ ఏం చేస్తుంది, టేబుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తుంది. ఈ టేబుల్ ఏం టేబుల్, అది డ్యూయల్ టేబుల్. అర్థమవుతుందా. సో డ్యూయల్ టేబుల్లో సెర్చ్ చేయలేదు, ఎందుకు, DYS అనే కాలం దీనిలో లేదు. సో నేను ఏం చేయాలంటే, ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో మళ్ళీ ఫిల్టర్ చేయాలన్నప్పుడు నేను ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫిల్టర్ చేయాలి నేను. సో నా అవుట్పుట్ ఏం కావాలా, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ సండేస్ ఆర్ సాటర్డే కానీ సండే కానీ ఉంటే దాన్ని మాత్రమే రిటర్న్ చేసుకొని రావాలి. సో ఇలాంటి కేసులో సెలెక్ట్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత దాని మీద ఫిల్టర్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇన్లైన్ వ్యూ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఇన్లైన్ వ్యూ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మనకు సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తాన్ని మనం బ్రాకెట్లో పెట్టుకోవాలా. మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టుకున్నాం. పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్లో టేబుల్ ప్లేస్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నాము. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. సో సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఫ్రమ్ క్లాస్లో రాసినామంటే దాన్ని ఏమంటారంటే ఇన్లైన్ వ్యూ అంటాం. సో ఇన్లైన్ వ్యూ అంటే ఏంది మీకు తెలియదు. వ్యూ అనేది కూడా ఒక టేబుల్ టైపే, లాజికల్ టేబుల్. సో ఇది ఒక లాజికల్ టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, సో ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు టేబుల్ నేమ్ అయితే ఇదే టేబుల్. సో ఇందులో ఉన్న కాలం నేమ్స్ ఏంటంటే డేట్స్ అనేది ఒక కాలము, DYS అనేది ఒక కాలం. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టుకొని పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెడతాం అంతే, వ్యూ. లాస్ట్లో ఫిల్టర్ కండిషన్ వేర్ DYS
ఇన్ ఇక్కడ ట్రిమ్ చేయాల మనము ఇన్ ఇక్కడ ఇలా ఉండాలా SENDAY కామా SATURDAY చూద్దాం అవుట్పుట్ వస్తుందా. సో ఎందుకు రాలేదంటే ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా DAY ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి ముందు వెనక తర్వాత స్పేసెస్ ఉన్నాయి ఎంటీ స్పేసెస్. సో దీన్ని ఏం చేయాలి అంటే నేను ఏం చేయాలా ట్రిమ్ చేయాలా స్పేసెస్ ఉన్నాయి అందులో నేను ఇంతకుముందు కనుక్కున్నాను కాబట్టి నాకు అర్థమైంది. ఓకేనా ట్రిమ్ చేసిన తర్వాత చూద్దాం. సో ఇది అవుట్పుట్. ఏం చేసినాం ఫస్ట్ లెవెల్ యూస్ చేసి అన్ని డేట్స్ ప్రింట్ చేసుకున్నాము. ఆ డేట్స్కి సంబంధించిన డే ఏదో కనుక్కున్నాము. ఆ మొత్తాన్ని ఏం చేసినామంటే ఇన్లైన్ వ్యూ లాగా పెట్టుకున్నాము. ఆ తర్వాత ఫిల్టర్ కండిషన్ అప్లై చేసినాం. సో నార్మల్గా DAY MONTH వీటికి డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు తర్వాత స్పేసెస్ కూడా ఉంటాయి. స్పేస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా ట్రిమ్ చేయాలా ట్రిమ్ ఆఫ్ దిస్ వాల్యూ. సో మనకు చూద్దాం December 1 సండేనా December 1 సండే అంతేనా. తర్వాత 7th December సాటర్డే వచ్చిందా 7th సాటర్డే 8th సండే తర్వాత 14th సాటర్డే 15th. సో ఈ క్వరీని ఏ మంత్లో అన్నా ఎగ్జిక్యూట్ చేయండి ఆ మంత్కి సంబంధించిన సాటర్డే సండేస్ని ప్రింట్ చేసేస్తుంది. సో ఇక్కడ దీన్ని డీటెయిల్గా ఉంది కింద. సో ట్రంక్ ఆఫ్ SysDate, MM అంటే ఏమిస్తుంది December 1 ఇస్తుంది. సో December 31 days, February 28 days, June 30 days. సో అలా ఉంటుంది కాబట్టి మనం హార్డ్ కోడ్ చేయకూడదు. లాస్ట్ డే కనుక్కున్నాం ఏ మంత్లో ఉన్నా సరే లాస్ట్ డే ఇప్పుడు ఏమిస్తుంది ఆ మంత్కి సంబంధించిన లాస్ట్ డే ఇస్తుంది. సో దాన్ని ఏం చేసినాం 2 క్యారెక్ట్ పాస్ చేసినాం. లాస్ట్ డేని 2 క్యారెక్ట్ పాస్ చేస్తే DDని 31 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసినాం సెలెక్ట్ లెవెల్ ఫ్రమ్ డ్యూయల్ కనెక్ట్ బై లెవెల్ <= 31 ప్లేస్లో ఏం చేసినాం ఈ రిజల్ట్ని యూజ్ చేసినాం. సో ఏది ఇంతకుముందు మనం కనుక్కున్నాం కదా దాన్ని యూజ్ చేసినాం. సో ఇప్పుడు ఓకే ట్రంక్ ఆఫ్ MM +1 +2 +3 +4 అలా చేసుకునే దానికి ఈ క్వరీ ఫామ్ అయింది. ఇన్లైన్ వ్యూ సెలెక్ట్ స్టేట్మెంట్ విత్ ఇన్ ఫ్రమ్ క్లాస్. ఫ్రమ్ క్లాస్లో మనం టేబుల్ ప్లేస్లో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినామంటే దాన్ని ఇన్లైన్ వ్యూ అంటాం. అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే లాజికల్ టేబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. సో దాని ఇంప్లిమెంటేషన్. ఓకే ఇంకొకటి సెలెక్ట్ టూ కేర్ ఆఫ్ ఇలా ఇచ్చిన డేట్ నేను 23rd ఫస్ట్ది ఏమి ఉండాలా ఫస్ట్ పారామీటర్ డేటే ఉండాలా January 2024 అన్న దానిలో నుంచి ఇయర్ కనుక్కుంటున్నా వై ఫ్రమ్ డ్యూయల్ ఏమొచ్చింది ఇన్వాలిడ్ నంబర్. ఓకేనా ఇన్వాలిడ్ నంబర్ ఎందుకు వచ్చింది ఇన్వాలిడ్ నంబర్ ఎందుకు వచ్చిందంటే సో 2char అనే ఫంక్షన్ ఇంకోటి కూడా ఉంది. అందులో ఫస్ట్ పారామీటర్ ఏముంటుంది నంబర్ ఉంటుంది. ఓకేనా 2char అనే ఫంక్షన్కి ఇంకో ఉంది ఇంకో ఫంక్షనాలిటీ ఉంది. ఫస్ట్ పారామీటర్ నంబర్ అనేది ఉంది. సో 2char ఇంతకుముందు చూసినావు కదా నంబర్ టు క్యారెక్టర్ కన్వర్ట్ చేసినావు. సో కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నంబర్. సో ఏం చేయాలా ఇలాంటి కేసులో నేను చెప్పినా కదా నిన్న ఏం చేయాలా ఇన్పుట్ని టు డేట్ అని మెన్షన్ చేయాలి. ఇది డేట్ అని చెప్పాలా దానికి ఫార్మాట్ సేమ్ అట్లనే ఉండాలా. ఇన్పుట్ ఫార్మాట్ ఏం మెన్షన్ చేయాలంటే టు డేట్ అని మెన్షన్ చేయాలి. టు డేట్ అని చెప్తే అదేం చేస్తుంది ఇది కన్వర్టింగ్ టు డేట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పారామీటర్ ఈ డేట్ సెకండ్ పారామీటర్ వై ఆ తర్వాత కన్వర్ట్ చేసింది. సో ఈ విధంగా హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఉంటే మనం ఏం చెప్పాలా ఇది టు డేట్ ఇది డేట్ కన్వర్టింగ్ టు డేట్ అని చెప్పాలా. హార్డ్ కోడ్ వాల్యూ లేదు SysDate యూజ్ చేసినామంటే దాని బై డిఫాల్ట్ దాని డేటా టైప్ డేట్ ఉంటుంది. సో నో ప్రాబ్లం. లేదు హైర్ డేట్ యూజ్ చేసినాను
ఆ కాలం ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ కాలమే డేట్ అని మెన్షన్ చేసినాను అంటే క్రియేట్ చేసినాను కాబట్టి అప్పుడు అవసరం లేదు. హార్డ్ కోడెడ్ వాల్యూ అంటే ఏంటి అంటే సింగిల్ కోట్స్లో మనం పాస్ చేస్తున్నాం కదా, ఈ కేసులో మాత్రమే మనం టు డేట్ అని కన్వర్ట్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా ఇది? హలో ప్రశోక్, అర్థమవుతుందన్న. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్వాలిడ్ నెంబర్ వచ్చిందని టెన్షన్ పడకూడదు. ఏం చేయాలా, టు డేట్, ఇది డేట్ అని మెన్షన్ చెప్పాలి దానికి. ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ టు డేట్, సో నౌ దిస్ డేట్. ఓకే, నెక్స్ట్ మనం ఇంతకుముందు ఏం చూసినాము, టు నంబర్ అంటే కన్వర్టింగ్ టు నంబర్. సో దానికి రూల్ ఏముంది, ఆ వాల్యూలో ఓన్లీ నంబర్సే ఉండాలా. ఓకే, క్యాలిక్యులేషన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే నంబర్గా కన్వర్ట్ చేస్తాము. సో అదర్వైజ్ నో ప్రాబ్లం అది. సో నెక్స్ట్ సెకండ్ది టు క్యార్ కన్వర్టింగ్ ఫ్రమ్ నంబర్ టు క్యారెక్టర్, కన్వర్టింగ్ ఫ్రమ్ డేట్ టు క్యారెక్టర్, సేమ్ ఫంక్షన్, డేట్ టు క్యారెక్టర్. సో నంబర్ టు క్యారెక్టర్ ఎందుకు యూజ్ చేసినాము, ఫార్మాటింగ్ నంబర్ని ఎలా ఫార్మాట్ చేయాలో అలా చూపించాలనుకున్నప్పుడు మనం కన్వర్ట్ చేసినాము టు క్యార్. డేట్, సో డేట్లో ఉన్న అన్ని పార్ట్స్ని సపరేట్ చేసేదానికి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మనం ప్రింట్ చేసుకునే దానికి టు క్యార్ ఆఫ్ ఈ ఫంక్షన్ యూజ్ చేసినాం, డేట్ టు క్యారెక్టర్. సో థర్డ్ది టు డేట్. సో ఈసారి ఏమంటే, సో క్యారెక్టర్ నుంచి డేట్ కన్వర్ట్ చేస్తున్నాం. సింపుల్ లాజిక్ ఏమంటే, ఏదన్నా ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూను డేట్ కన్వర్ట్ చేయాలా. సో చెప్పాలా ఇది ఏ ఫార్మాట్లో ఉంది అని చెప్పాలి అంతే. ఫ్రమ్ క్యారెక్టర్ టు డేట్, గివెన్ క్యారెక్టర్ ఫార్మాట్ టు డేట్ ఫార్మాట్, ఏ ఫార్మాట్లో ఉంది, ఇన్పుట్ ఏ ఫార్మాట్లో ఉంది అని చెప్పాలా. ఈ ఫార్మాట్లో ఉంది, దీన్ని డేటాబేస్ డేట్గా కన్వర్ట్ చేసుకో అని చెప్పాలి అంతే. సో ఇక్కడ చూద్దాం ఎగ్జామ్, ఇది 2 పారామీటర్స్. టు డేట్ ఆఫ్ ఇక్కడ 2023-05-10, 2023-05-10. సో ఇది ఎలా ఉంది అని చెప్పాలి, అది డేటాబేస్ ఫార్మాట్ కన్వర్ట్ చేస్తుంది. రిజల్ట్ ఒకటే ఫార్మాట్, డేట్ ఫార్మాట్ అంతే. మన అవుట్పుట్ ఏంటంటే డేట్. సో మనం ఏం చెప్పాలి ఇక్కడ, ఈ 2023-05-10 అన్నది డేట్ కాదు, కదా, దాని డేట్ కన్వర్ట్ చేయాలి అంటే. సో 2023 అంటే ఏంది, 05 అంటే ఏంది, 10 అంటే ఏంది చెప్పాలి దానికి. సో టు డేట్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ యాక్చువల్ వాల్యూ, సో సెకండ్ పారామీటర్ ఆ వాల్యూ ఏ ఫార్మాట్లో ఉంది అని చెప్పాలి. సో ఇక్కడ 2023 అనేది YYYY, 05 అనేది MM, DD అనేది 10. సో దీన్ని డేటాబేస్ ఫార్మాట్ కన్వర్ట్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ ఇలా వస్తుంది. ఏమొచ్చింది, ఇది యాక్చువల్ డేట్. సో మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి అది డేట్ ఫార్మాట్ అవుట్పుట్టే. సో ఇక్కడ ఈ వాల్యూ ఉంది నా దగ్గర, JUN 2023. సో డేట్ ఏం మెన్షన్ చేయలే. JUN అనేది ఏంది, ఇది MON. ఇక 2023 అనేది ఏంది, YYYY. కన్వర్ట్ దిస్ వాల్యూ టు డేటాబేస్ ఫార్మాట్. సో ఏదన్నా మనం ఇవ్వలేదు అనుకో, డేట్ ఇవ్వనప్పుడు అదేం బై డిఫాల్ట్ 01 తీసేసుకుంటుంది. 01 జూన్ 2023. ఓకేనా, అదే ఓన్లీ ఇయర్ ఇచ్చిన, మంత్ ఇవ్వలేదు, డేట్ ఇవ్వలే, అప్పుడు ఏం చేస్తుంది అంటే కరెంట్ మంత్ తీసుకుంటుంది. ఇక్కడ రాసిన, ఇఫ్ యూ నాట్ గివెన్ మంత్ దెన్ ఇట్ విల్ టేక్ కరెంట్ మంత్. కరెంట్ మంత్ ఏంది ఇప్పుడు రన్నింగ్, డిసెంబర్ 1st. డే ఇవ్వకపోతే ఫస్ట్, మంత్ ఇవ్వకుంటే కరెంట్ మంత్. ఇక్కడ 2023 అనే ఫార్మాట్ మాత్రమే ఇచ్చినాము, అది ఏ ఫార్మాట్లో ఉంది, YYYY. సో డేటాబేస్ ఫార్మాట్ అంటే December 1st 2023 అని. ఇది 23-05-10, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, 23 అనేది ఇయర్, 05 అనేది MM, సో DD10 అనేది DD ఫార్మాట్లో ఉంది. దీన్ని డేటాబేస్ డేట్గా కన్వర్ట్ చేసుకోవాలి. టు డేట్ అంటే ఏంటంటే డేటాబేస్ డేట్గా కన్వర్ట్ చేసుకోవడం అంతే. సో ఇది ఏ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్, అది టు డేట్. ఓకేనా, అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?